ఒక యువతిని చంపి ఆ యువతిని 33 ముక్కలుగా చేసి ఆ యువతి ఇంట్లో ఫ్రిడ్జ్ లో దాచిన కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఈ ఘటన పెద్ద ఎత్తున సంచలనం రేపింది. బెంగళూరులో యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ యువతిని ఆ దుండగుడు 33 ముక్కలుగా నరికి చంపి ఆ యువతి ఇంట్లో ఫ్రిడ్జ్లో దాచి ఉంచాడు, ఫ్రిడ్జ్లో పెట్టాడు. విచారణలో కీలక విషయాలు పోలీసులు రాబట్టారు. మృతురాలు మహాలక్ష్మిగా గుర్తించారు. మరోవైపు ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు యువతిని బయటెక్కడో చంపి 33 ముక్కలు చేసి ఆ తర్వాత ఆ భాగాలను ఆమె ఇంటికి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో ఉంచాడు నిందితుడు అని పోలీసులకు చెప్పాడు. ఎందుకంటే ఇంట్లో ఎక్కడా కూడా రక్తపు మరకలు లేవు. దుర్వాసన రావడంతో ఆ చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లో రక్తపు మరకలు కూడా ఎక్కడ కనిపించలేదని పోలీసులు చెప్తున్నారు. ఎక్కడో చంపి అక్కడే ముక్కలు చేసి ఇంటికి తీసుకొచ్చాడు నిందితుడు. బెంగళూరులో ఒక మాల్లో ఈ మహాలక్ష్మి పనిచేస్తూ ఉంది. ఆమెను ఎక్కడో చంపి పోలీసులు తీసుకొచ్చి ఆ తర్వాత ఆమె నివాసం ఉంటున్న ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టాడు. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళారు. ఈలోపు ఆ యువతికి బంధువులు కూడా సమాచారం ఇవ్వడంతో వాళ్ళంతా అక్కడికి వచ్చి తలుపులు తెరిచి చూసేసరికి పెద్ద ఎత్తున దుర్వాసన వస్తూ ఉంది. అది ఫ్రిడ్జ్లోంచి దుర్వాసన వస్తుందని పసిగట్టి ఫ్రిడ్జ్ డోర్స్ ఓపెన్ చేయడంతో ఆ ఒక యువతికి చెందిన శరీర భాగాలు కనిపించడంతో అంతా కూడా షాక్కు గురయ్యారు. వెంటనే అక్కడంతా వెతికారు. ఆ యువతిని గుర్తించి ఎవరు చంపి ఉంటారు అనే దిశగా పోలీసులు విచారణ జరిపారు. ఆ యువతికి ఎవరెవరితో సన్నిహిత సంబంధం ఉంది, ఆ యువతతో ఎవరు క్లోజ్గా ఉంటారు అనే విషయాలు తెలుసుకున్న తర్వాత ఒక యువకుడు ఆమెను చంపాడని గుర్తించారు. ఆ యువకుడిని కూడా పోలీసులు ప్రస్తుతం తమ అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా నిన్నంతా కూడా బెంగళూరులో ఆ యువతి నివాసం దగ్గర పెద్ద ఎత్తున కలకలం చెలరేగింది. పోలీసులు ఆ ఏరియానంతటిని బ్యారికేడ్లు పెట్టి ఆపి ఎవరు అక్కడికి రాకుండా చేసి ఆ యువతి ఇంట్లో అణువణువుని పరిశీలించారు. క్లూస్ టీం కూడా అక్కడికి వచ్చింది. చాలా క్లూస్ను సేకరించారు. పోలీసులకు దొరికిన ఆధారాల ప్రకారం ఎవరు ఆ యువతిని చంపారు అనేది నిర్ధారించుకొని ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో ఒక యువతిని హత్య చేశారు. అది 33 ముక్కలుగా చేసి ఆమె ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టారు అనే వార్త తెలియగానే పెద్ద ఎత్తున కలకలం చెలరేగింది. నిన్నంతా ఆ యువతి నివాసం ఉంటున్న ఏరియాలో ఒక క్షణం జనాలంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. నిందితుని అరెస్ట్ చేసి ప్రస్తుతం పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్టుగా తెలుస్తోంది. విచారణలో కూడా కీలక విషయాలు రాబట్టారు. మృతురాల్ని మహాలక్ష్మిగా గుర్తించారు పోలీసులు.